హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ పకోడా అండి. స్ట్రీట్ స్టైల్లో ఈ బ్రెడ్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా బ్రెడ్ని తీసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలండి. ట్రయాంగిల్ షేప్లో మొత్తం బ్రెడ్ స్లైసెస్ని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టఫింగ్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి స్టవ్ పైన అడుగు మందంగా ఉండే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలానే 5-6 వెల్లుల్లి రెబ్బలు సన్నంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేయించేసుకోవాలన్నమాట. ఇలా వేయించేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపని యాడ్ చేసుకోవాలండి. నేను 3 మీడియం సైజు బంగాళదుంపలను తీసుకున్నాను అనమాట. వీటిని మెత్తగా ప్రిపేర్ చేసుకొని ఈ వేయించుకున్న ఉల్లిపాయల్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని చివరిలో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం ఈ కర్రీని కలిపేసుకోవాలన్నమాట. మనం సమోసా కర్రీని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ఈ ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అడుగు అంటనివ్వకుండా ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1½ కప్ వరకు శనగపిండిని తీసుకోండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము, అలానే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలానే చివరిగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మనకి దోసల పిండి ఎలా అయితే ఉంటుందో అలా. నేను వాటర్ని యాడ్ చేసుకునేటప్పుడు వాటర్ని కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేస్తాను. పిండి కొంచెం పల్చగా అయింది, సో నేను కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ మరలా కలుపుకున్నాను అనమాట. ఇలా కలిపేసుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ మధ్యలో కర్రీని పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీని పెట్టేసుకొని చుట్టూరు ఇలా కవర్ చేసుకోవాలన్నమాట. పైన ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టుకొని మొత్తం కర్రీని బయటికి రానివ్వకుండా కవర్ చేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి బ్రెడ్ స్లైసెస్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను చిన్న బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని డీప్ ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ పైన ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా హీట్ అవనివ్వాలండి. ఇలా హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వీటిని ఒకసారి మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న శనగపిండిలో డిప్ చేసుకొని మొత్తం కర్రీ బయటికి కనిపించకుండా డిప్ చేసుకోవాలన్నమాట. డిప్ చేసేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో యాడ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. అచ్చం మనకి స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో బ్రెడ్ పకోడా అలానే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటే యాడ్ చేసేసుకోవడమేనండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దీనికి. చాలా టేస్టీగా ఉంటాయి. వేడిగా పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని ఇలా శనగపిండిలో డిప్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్ యాడ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేయించేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లోనే వేడిగా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్.